వైఎస్ జగన్ మళ్ళీ జైలుకి వెళ్తారా? కేసులు వేస్తారు అనే భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం. జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు, నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం. జగన్ గారు వైఎస్ఆర్సీపీ నాయకులతో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. సో దాంట్లో ఆయన మాట్లాడిన మాటలేందో ఒకసారి కొంచెం సింపుల్ గా చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు సంక్లిష్టమైన పరిస్థితిలో ఉంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే రాజకీయ నీతిని ధర్మాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఇది నిజంగా కలియుగం లాంటి పరిస్థితి. వాళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, సూపర్ 6 ఇలాంటివన్నీ గాలికి వదిలేశారు. జనం ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. మన వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజల కోసం పనిచేసింది. మనం ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అర్థం చేసుకునేసి వాటిని పరిష్కరించాము. కానీ ఈ కూటమి ప్రభుత్వం ప్రజలు మోసం చేస్తుంది. దోపిడీ, అవినీతి, మాఫియాలు ఈ రాజకీయాలను రాష్ట్రంలో నడుపుతోంది. సో మన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఒకటే గ్రామ స్థాయి నుంచి అందరికీ చెప్పాలి, ముందు వచ్చే ఎన్నికల కోసం మనం ఇప్పటి నుంచే పనిచేయాలి. అప్పుడే జనాలు మన కష్టాన్ని గుర్తిస్తారని చెప్పారు. అంటే కొంచెం మెయిన్ గా మాట్లాడాలనుకుంటే ఇవి. ఇప్పుడు మెయిన్ టాపిక్, జైలు టాపిక్ కాడికి వద్దాం. కేసులు వేస్తారు అనే భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం. జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు, నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం. సో ఎన్నో కేసులు వస్తూ ఉంటుంది, మనం జైలుకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉందనేసి జగన్ గారు చెప్పారు. సో ఇప్పుడు జైలుకి వెళ్ళే ఛాన్స్ ఎంత ఉందనేసి గురించి మాట్లాడుకుందాము. 50% దాకా ఛాన్స్ ఉంది. ఎందుకంటే కూడా చెప్తాను, లాస్ట్ టైం చంద్రబాబు గారిని కూడా జైల్లో వేసి అది కక్ష రాజకీయంగానే వేశారో లేకపోతే ఏదైనా ప్రూఫ్స్ తో వేశారో అనేసి ఎవరు నమ్మరు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సంబంధించి మాత్రము ఏదో చేశారు వేశారు అనేసి ఉంటుంది. కానీ టీడీపీకి సంబంధించింది అది కక్ష రాజకీయంగానే ఉంటుంది. ఆ నిజం అనేది ఎవరికి జనాలకు తెలియకపోవచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకులు అలా మ్యానిపులేట్ చేస్తారు. జగన్ గారు జైలుకి వెళ్ళినా కూడా సేమ్ అదే జరుగుతుంది. ఎవరి సైడ్ వాళ్ళు ఊహించుకుంటారు. సో అప్పుడు చంద్రబాబు గారిని జైలుకి పంపించారు కాబట్టి జగన్ ని పంపించేదానికి కూడా చాలా మంది ప్రయత్నిస్తారు టీడీపీ సైడ్ నుంచి. సో అలాగ అయ్యే ఛాన్సే ఎక్కువ. ఒకవేళ అలాగైనా కూడా వైఎస్ఆర్సీపీకే కొంచెం బెటర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం చంద్రబాబు గారికి అది సింపతి మామూలుగా వర్క్ అవ్వలేదు. సో అక్కడ టీడీపీకి చాలా గ్రోత్ వచ్చింది. ఆ టైంకి పవన్ కళ్యాణ్ గారు కూడా కలవడము, సో ఇంకా చాలా చాలా పాజిటివ్స్ జరిగాయి. అలాగా వైఎస్ఆర్సీపీ కూడా అవ్వచ్చు. అలాగని జైలుకి వెళ్ళమని కాదు. సో ఆ ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నాను. సో ఈ విషయం మీద మీకేమనిపిస్తుందో కూడా చెప్పండి. థ్యాంక్ యూ.